మార్క్స్ తక్కువ వస్తున్నాయి, నన్ను గుర్తించట్లేదు, మరి అలాంటప్పుడు ఎట్లా చూడాలి? ఈ సెక్షన్ షేమింగ్ అనేటువంటిది ఇది ఎవరి స్టైల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా చూడాలి అనేటప్పుడు మరి దీన్ని ఎలా అనేటువంటిది మన వాళ్ళు ఏం చెప్తారో చూద్దామండి. నాగరావు గారు, సో ఈ సందర్భంలో మరి ఆ పిల్లల్ని మనం ఏ విధంగా చూడాలంటారు? మీ టేక్ ఏమిటి? వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? ఇందాక సార్ అడిగారు, అదే ఒక 10% సక్సెస్, మిగతా 90% ఫెయిల్యూర్ అని. అంటే ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయండి. అంటే సచిన్ టెండూల్కర్ ఇఫ్ రైట్ ఐఐటి ఈ మే బి ఫెయిల్యూర్, మనం అతను ఫెయిల్యూర్ అని చెప్పలేము. అయితే నేను పేరెంట్స్కి సిన్సియర్గా చెప్పేది ఏంటంటే సార్, మన పిల్లవాడి యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, వాట్ ఈజ్ హిస్ క్యాపబిలిటీ. అంటే పక్కింటి అబ్బాయికి 250 వస్తున్నాయి 300కి, నీకెందుకు రావట్లేదురా అని మీరు ప్రెషర్ పెట్టడం వల్ల, అంటే పేరెంట్ నుంచి ప్రెషర్ అవ్వడం వల్ల ఆ పిల్లవాడు ఆత్మనిర్భర భావానికి గురవుతున్నాడు. దాని తర్వాత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. సో అలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా వస్తున్నారు. కాబట్టి ఒక మొదటి రోజే, అంటే మీరు 10th క్లాస్ వరకు ఏ ప్రెషర్, అంటే నేను చాలామంది పేరెంట్స్ని కలిశానండి. వాళ్ళు ఏమంటారంటే, చిన్నపిల్లాడు కదా సార్, 15 years దాకా ఎందుకు అక్కడ ఇక్కడికి పంపించడం, జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ అని చెప్పి సడన్గా ఇంటర్మీడియట్ 11th to 12th దే ఆర్ జాయినింగ్ ఫర్ ఐఐటి జేఈ. ఇప్పుడు ఎస్ఎస్సి బోర్డు, సిబిఎస్ఈ బోర్డు 10th క్లాస్ దాకా చదివిన అబ్బాయికి 590 మార్కులు వచ్చాయి అనుకోండి 600కి. 11th to 12th కూడా ఈ అబ్బాయికి ఇంటర్మీడియట్ 1000కి 950 వస్తాయి. సో దట్ ఈస్ ద కంపారిటివ్ పెర్ఫార్మెన్స్. అంతేగాని మనం ఆ 10th క్లాస్ పెర్ఫార్మెన్స్లో చాలామంది పేరెంట్స్, మా అబ్బాయికి 10 out of 10, 9.8 in 10th, మీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో చదవలేకపోతున్నాడు. ఓకే, ఇలా మీరు ప్రెషర్ పెడతాం వల్ల పిల్లవాడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. సో నేనేమంటానంటే అండి, ఎస్ సెక్షన్ షేమింగ్ అన్నారు. సో ఇక్కడ మేము 8 మంది వచ్చేవాడిని. సో సార్స్ ఐఐటీలు చదివారు, నేను నాన్ ఐఐటి. ఓకే, సో డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ క్యాపబిలిటీస్. సో ఆ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళని, సరే ఈ అబ్బాయికి 250 నుంచి 300 మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక చోట పెడదాం, ఈ అబ్బాయికి 200 250. సో ఒక సెక్షన్ షేమింగ్ చేయకపోతే మేడం ఏమవుద్దంటేనండి, ఒక టాపర్తో పాటు ఒక లాస్ట్ స్టూడెంట్స్ కూర్చుండి ఈ అబ్బాయికి అతను అన్నీ చెప్పేస్తున్నాడు, నేనేమి చెప్పలేకపోతున్నా, నేను లైఫ్ వేస్ట్, అతనికే ర్యాంక్ వద్ద నాకు రాదు అనే ఒక భావం వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటేనండి, సో అదే సేమ్ టైప్ ఆఫ్ పిల్లలు ఒక చోట ఉంటే, ఓకే మేము అందరం ఒకటి, వీఆర్ స్ట్రాంగ్, వీ కెన్ ఎక్సెల్, అంటే అతనికి గోల్ కూడా తక్కువే ఉంటుంది. అందరూ ఈక్వల్ క్యాపబిలిటీ పీపుల్ ఉన్నప్పుడు ఆ అబ్బాయి అంటే వీళ్ళతో పాటు నేను కొద్దిగా చదివితే ఐ కెన్ బి టాపర్ ఇన్ దిస్ బ్యాచ్ అని చెప్పి దే కెన్ పెర్ఫార్మ్ బెటర్ దాన్ వాట్ ఈస్ దేర్ పొటెన్షియల్.